దాదాపు 30 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి దర్జాగా కబ్జా చేసిన ఉదంతం తిరుపతి జిల్లాలో వెలుగు చూసింది. తిరుపతి రూరల్ మండలం తనపల్లి గ్రామంలో 228, 229/2 సర్వే నెంబర్లలోని 70 సెంట్ల ప్రభుత్వ భూమిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దర్జాగా ప్రహరీ గోడ కట్టడంతో పాటు యథేచ్ఛగా 2 షెడ్లు వేసిన సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తనపల్లి గ్రామ ప్రజలు ఈ మేరకు తెలిపిన సమాచారం ప్రకారం తమ తాత ముత్తాతల నుండి ప్రభుత్వ కాలువ ధర్మతోపుగా పిలువబడే ప్రభుత్వ భూమిని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దర్జాగా కబ్జా చేయడం దారుణమన్నారు. అంతేకాకుండా ఆ కాలువ చుట్టూ ప్రహరీ గోడ కట్టి 2 షెడ్లు కూడా నిర్మించడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమి కబ్జా జరుగుతోందని పలు పర్యాయాలు ఫిర్యాదులు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా జరుగుతుంటే ఇటు రెవెన్యూ అధికారులు అటు ప్రభుత్వ యంత్రాంగం నిద్రమత్తులో ఉండటం వెనుక రెవెన్యూ ప్రభుత్వ అధికారుల హస్తం ఉంది ఏమోనని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం ప్రభుత్వ కాలువలో నిర్మిస్తున్న ప్రహరీ గోడను వెంటనే కూల్చివేయాలని, లేని పక్షంలో ప్రభుత్వ కాలువల ఎదుటనే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తనపల్లి గ్రామ ప్రజలు హెచ్చరించారు. కాగా ఈ విషయంపై స్థానిక వీఆర్ఓను వివరణ కోరగా అది ప్రభుత్వ కాలువ పొరంబోకు అని 3 రోజులు సెలవులు రావడంతో వెనువెంటనే ప్రహరీ గోడ కట్టుతున్నారని, త్వరలో ఉన్నతాధికారులు రెవెన్యూ అధికారుల దృష్టికి దీన్ని తీసుకువెళ్లి వారి ఆదేశాల మేరకు ఆ ప్రహరీ గోడను తొలగిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ కాలువలో నిర్మాణాలు చేపడుతున్న పనులను వెంటనే ఆపాలని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో శనివారం నిర్మాణ పనులు చేస్తున్న ఆ ప్రైవేట్ వ్యక్తికి ఫోన్లోనే కూలీలకు సంబంధించిన మేస్త్రికి ఫోన్ చేసి వెంటనే పనులు ఆపివేశారు. అయితే రాత్రి పగలు తేడా లేకుండా ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడుతున్న తిరుపతి రూరల్ మండలం రెవెన్యూ అధికారులు, సంబంధిత క్రింది స్థాయి రెవెన్యూ అధికారులు నిద్రమత్తులో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. తనపల్లి గ్రామ ప్రజల నుండి పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ప్రహరీ గోడను తొలగిస్తారా, లేకుంటే ఆ ప్రైవేట్ వ్యక్తికి వత్తాసు పలుకుతారా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది. మీరంతా ఉండండి మాకే ఉండాలి అని మొత్తం అంతా అది కాదు. ఆ తనపల్లి విలేజ్ 228 సర్వే నెంబర్లో కాలువ 65 సెంట్లు వస్తుంది. 229/2లో 14 సెంట్లు ధర్మతోపు భూ కబ్జాదారులు వచ్చేసి ఈ భూమిని కబ్జా చేయడానికి చేస్తున్నాం. అందుకని ఈరోజు ప్రెస్ మీట్ చేయడం, గ్రామస్తుల తరఫున ప్రెస్ మీట్ చేస్తున్నాం. ఎవరు బోనస్ తెలీదు. రెవెన్యూ వాళ్ళకి ఇంటిమేట్ చేస్తున్నాము. ప్లస్ కలెక్టరేట్కి సోమాల స్పందనలో పెడదామనేసి నిర్ణయించుకున్నాం. ఇవి కంటిన్యూగా ఈ కట్టడాలు గోడంలాగా కట్టుకోవడం జరుగుతుంది. ఎన్నిసార్లు రెవెన్యూ వాళ్ళకి చేసినా వాళ్ళు పట్టించుకోవడం జరగట్లేదు. దానికోసం అని చెప్పనేసి మీకు ప్రశ్న ఎన్ని నెలల నుంచి కబ్జా అయింది? ఇది 3 నెలలుగా జరుగుతుంది. 3 నెలలు జరుగుతుంది. అధికారులు ఏం పట్టించుకోవాలి? అధికారులు స్పందన లేదు. గతంలో అర్జీ ఏమైనా ఇచ్చారా? కలెక్టర్ గారికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారికి వచ్చిన వాళ్ళు నోటీస్ పెట్టాము. మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి ఎంఆర్ఓ వాళ్ళకి విషయం తెలియజేయడం జరిగింది. కానీ వీటి గురించి పట్టించుకోవడం జరగలేదు. వీళ్ళు కట్టడాలు మొదలు మాత్రం జరుగుతున్నాయి. గ్రామానికి సంబంధించిన తనపల్లి గ్రామ హరిజనవాడికి సంబంధించి 228 సర్వే నెంబర్లో కాలువ 68 సెంట్లు, అలాగే 229/2లో 14 సెంట్లు ధర్మతోపు. ఈ భూమిని కంప్లీట్గా కబ్జా చేస్తున్నారు.